ఓం శ్రీ మాత్రే నమ. 635వ నామము గౌరీ. ఓం గౌరీ అయి నమ. గౌరీ అంటే తెల్లని శరీర వర్ణము కలిగి ఉన్నటువంటి తల్లిని గౌరీ అని అంటారు. గౌరీ అనే ఒక నది కూడా ఉంది. అందువలన గౌరీ నదీ స్వరూపంగా కూడా చెప్తారు. ఇంకొకటి 10 సంవత్సరాల కన్యని గౌరీ అని కూడా అంటారు. కన్యాకుబ్జ దేశంలో పీఠాధిష్టాన దేవత గౌరీ అనే పేరుతో అమ్మ 18 పీఠాల్లో అమ్మ గౌరీ అనే పేరుతో ఉన్నది కన్యాకుబ్జ దేశంలో. అటువంటి గౌరీ 18 పీఠాల్లో ఒక తల్లి. తర్వాత తెల్లమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి తల్లి అని అర్థం ఉంది. తర్వాత తెలుపు నలుపుల తల్లి అని కూడా అర్థం ఉంది. ప్రళయకాలంలోని అంధకారము ఆ తల్లే, సృష్టిలో ఉన్నటువంటి ప్రకాశము అమ్మే. అందుకని ఆ గౌరీ అంటే తెల్లమైనటువంటి ప్రకాశము కలిగిన తల్లి అని, తర్వాత ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి అంధకార స్వరూపము అమ్మే. ఆ అమ్మనే కాళీ అని కూడా అంటారు. అమ్మ ముందు నల్లగానే పుట్టింది. అన్నగారైనటువంటి నారాయణులాగా అన్నగారు నారాయణుడు నీలమేఘశ్యాముడు కదా, అలాగే చెల్లి అయినటువంటి తల్లి కూడా నల్లగానే పుట్టింది. అవి వాళ్ళిద్దరూ ఒకే జ్యోతి నుండి వచ్చినటువంటి కమలం లాంటి వాళ్ళు గనక ఇద్దరు ఒకే రంగులో ఉన్నారు అని చెప్తున్నారు. అలా శివపురాణంలో ఏం చెప్పారు అంటే, కాళీని నేను చేసుకుంటాను అని సంతోషంగా పరమశివుడు చేసుకున్నాడంట. అంటే కాళీగా నల్లగా ఉన్న తల్లిని కాళీ అన్నారు. ఆ కాళీని నేను చేసుకుంటానని పరమశివుడు చేసుకున్నాక నల్లపిల్ల అని అమ్మవారిని అదే పనిగా ఎగతాళి చేస్తూ అంటున్నాడంట. అప్పుడు అమ్మ, నన్ను ఇలా అంటున్నారు, ఆ నలుపుదనం పోగొట్టుకోవాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో అమ్మ తపస్సు చేసిందంట. చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహించి ఏం కావాలి అంటే నేను తెల్లగా అవ్వాలి అందంట. అప్పుడు వరం ఇచ్చాడు తెల్లగా అవ్వటానికి. ఆ నల్లని తొడుగులాగా ఆ నల్లటి స్వరూపాన్ని వదిలేసింది అమ్మ. వదిలేస్తే ఆ తొడిగే కౌశికి అనే పేరుతో ఉంది. ఆ కౌశికి అనే పేరుతో ఉన్నటువంటి అమ్మ వెళ్ళి శుంభుల్ని సంహరించింది. అంటే పరమశివుడేంటి, అమ్మని చేసుకోవటం ఏంటి, ఇష్టపడి నల్లగా ఉన్నా చేసుకోవటం ఏంటి, తర్వాత ఎగతాళి చెయ్యటం ఏంటి అని మనకి అనేక సందేహాలు వస్తాయి. పరమశివుడే అనగా లేనిది మనం అంటే తప్ప అని కూడా అనుకోవచ్చు. ఇష్టపడి చేసుకున్నాక ఎప్పుడూ కూడా అనకూడదు. ఆయన పరమశివుడు అన్నాడు అంటే పరమ కళ్యాణానికి కారణమవుతుంది. పరమేశ్వరుడు మహానుభావులు చేసేటువంటి ఏ పనైనా లోక కళ్యాణం కోసమే అది కారణమవుతుంది. కాకపోతే మనము అజ్ఞానములో ఉండి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక వేరేగా అర్థం చేసుకుంటాం. అలా ఆయన అలా అనటం వల్లే ఆమె వెళ్ళి అమ్మ తపస్సు చేయటము, మరి భగవంతుడు వరం ఇవ్వటము, వరం ఇచ్చిన తర్వాత ఆ నల్లటి తొడుగుని వదిలేసినటువంటి ఆ తొడిగే కౌశికి అనే పేరుతో ఉండటము, ఆమె వెళ్ళి శుంభులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించడము జరిగింది. అంటే దీటన్నిటికీ కారణం ఏంటి? శుంభుల సంహారానికి ఇంత కథ నడిచింది పార్వతీ పరమేశ్వరుల ద్వారా. వాళ్ళ పరిహాసాలు కూడా లోక కళ్యాణం కోసమే ఉంటాయి. ఏది చేసినా పరమాత్మ స్వరూపులైనటువంటి ఆ దేవతలు, ఆ పరబ్రహ్మ స్వరూపులు, లేకపోతే మహానుభావులు, మహా ఋషులు
లేకపోతే నారదుడు నారదుడిని కలహప్రియుడు, కలహభోజనుడు అంటారు. కానీ ఆయన ఏది చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాడు, కానీ ఆయన స్వార్థమేమీ లేదు. అలా వేరు రాగద్వేషాలు ఆయనకేమీ లేవు. ఆయన యొక్క డ్యూటీ అంటే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తూ ఉంటాడు. ఒక మంచి పనికే అది నాంది అవుతుంది ఆయన ఏది చేసినా. అలా పరిహాసాలకు కూడా కారణం లోక కళ్యాణమే అని మనకి తెలుస్తూ ఉంది వీటి ద్వారా. అప్పుడు అమ్మ గౌరిగా వచ్చింది. అంటే ఆ నల్లని తొడుగుని వదిలేసింది. పచ్చగా అమ్మ తల్లి ప్రకాశిస్తూ, తెల్లగా ప్రకాశిస్తూ గౌరిగా వచ్చింది. శివుడు, పరమశివుడు తెల్లగా ఉంటాడు కదా, ఆ రంగుతో అమ్మ కూడా వచ్చి ఆయన పక్కన ఉండి చక్కగా నేను కూడా తెల్లగా ఉన్నాను అని సంతోషంగా ఆయన్ని సంతోష పెట్టాను అనే భావం కూడా అమ్మకి ఉంటుంది కదా. చక్కగా ఆయన పక్కన ఆనందంగా కూర్చుంది. శంఖము ఎలాంటి తెలుపు అంటే శంఖము మల్లె పువ్వు లాంటి తెలుపు కలిగినటువంటి తల్లి. ఇంకొక అర్థం గౌరు అంటే సూర్యుడు అని కూడా అర్థం ఉంది. అమ్మ ప్రకాశ స్వరూపము. అమ్మ ప్రకాశ స్వరూపము ఎక్కడ ఏ రూపంలో జగత్తులో విలసిల్లుతోంది అంటే సూర్యుని రూపంలో అమ్మ ప్రకాశము విలసిల్లుతూ ఉంది. అందుకే అమ్మ ఎక్కడుంది అంటే సూర్యమండల మధ్యస్థ అని కూడా మనం తెలుసుకున్నాం. సూర్యుడు అగ్ని సోమాత్మకమైనటువంటి కిరణాల్ని గౌరీ అని, ఎక్కడో ప్రకాశించేటువంటి పరతత్వం. గౌరీ అంటే తేట తెల్లమైనటువంటి ప్రకాశము. ప్రకాశం అంటే ఒకటే గుర్తు, పరబ్రహ్మము, జ్ఞానము, బ్రహ్మ విద్య, వెలుగు. వెలుగంటేనే జ్ఞానము, జ్ఞానం అంటేనే శ్రీ విద్య, బ్రహ్మ విద్య. అలా ఉమా అంటే దేవి ప్రణవంగా మనకి చెప్పారు. ఉమా యొక్క ప్రాశస్త్యాన్ని ఉమా నామంలో మనం తెలుసుకున్నాం. ఉమా అంటే దేవి ప్రణవంగా చెప్పారు. ఆ ఓంకార ప్రణవం అందరూ దానికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవి ప్రణవానికి కూడా అంతే ప్రాశస్త్యము, శక్తి ఉంది. మరి దాంట్లో ఉన్నటువంటి అక్షరాలే ఈ ఉమాలో కూడా ఉన్నాయి. అలా హరి ఓం తత్సత్ అంటాం అన్నీ అయినాక. హరి ఓం తత్సత్ అంటే ఓం అనేదే తత్స్వరూపము, తత్స్వరూపము. తత్సత్ అంటే ఓమే ప్రణవమే ఆది, అదే సత్యము, అదే ప్రణవస్వరూపము. ఆ జగత్తంతటికి ప్రధానమైనది, ముందుగా ఉన్నటువంటి సృష్టికి ఆది ప్రణవంగా చెప్తారు. ఇది గౌరీ ప్రణవాన్ని ఉమాగా చెప్తున్నారు. మనము ఏదైనా చదువుకున్న తర్వాత తెలిసి తెలియక అపశృతులు వస్తే వాటి దోష నివారణ కోసం ఓం ఉమాయై నమః అని కూడా అనొచ్చు. ఉమా ఉమా అని 10 సార్లు అనుకున్న మనలో ఉన్నటువంటి దోషాలు, లేకపోతే చదివిన వాటిలో ఉన్నటువంటి దోషాలు కూడా శుద్ధవుతాయి అని చెప్పారు. అలాగే సూర్యమండల మధ్యస్థ అయినటువంటి తల్లి గౌరీ స్వరూపం. అలా గౌరీ అంటే తెల్లని ప్రకాశము, అదే పరబ్రహ్మ విద్య. అలా ఉమా గౌరీ కూడా బ్రహ్మ విద్య స్వరూపాలే. మరి బ్రహ్మ విద్య దేని ద్వారా మనకి అందుతోంది అంటే వేదాల ద్వారా మనకి అందుతోంది. అంటే గౌరీ అంటే వేదవాక్కు అని అర్థం వస్తుంది. అలా గౌరీ అంటే వాగ్బ్రహ్మ అని శబ్ద బ్రహ్మ అంటారు. శబ్ద బ్రహ్మ స్వరూపము వాగ్బ్రహ్మ. అలా ఓంకారము వేద స్వరూపము. శబ్ద బ్రహ్మ నిష్ణాతులైనటువంటి వాళ్ళు పరబ్రహ్మ స్వరూపం లభిస్తుంది.
ఓంకారము అన్ని నామాలకి ముందు ఓంకారాన్ని మనము ఓంకారాన్ని పెడతారు. ప్రతి నామానికి ముందు ఓంకారము, చివర నమః. సృష్టి ఆది అయినటువంటి ఓంకారము నుండి ఈ నామం వచ్చింది. ఆ నామానికి, ఆ నామాధిపతికి నమస్కారం అని నమః అని మనం అంటూ ఉంటాం. అలా గౌరీ అంటే 10 సంవత్సరాల కన్యనే కూడా గౌరీ అంటారని మనం తెలుసుకున్నాం. గయా మాంగళ్య గౌరిక. ఈ గయలో అమ్మ మాంగళ్య గౌరి, అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి తల్లి అక్కడ గయలో మాంగళ్య గౌరిగా ఉంది. ఆ పీఠాధిష్టాన దేవత గౌరీ. ఉమ అంటే ఓంకారమే. వ్యాహృతి, ద్విపది, చతుష్పతి, అష్టాపతి అని మనకి వ్యాకరణాలు వేదాల్లో చెప్తున్నారు. ఓంకారం అంటే ఒకటే. దాంట్లో నుంచి ద్విపదిగా వ్యాహృతి, ద్విపదిగా గాయత్రిగా వచ్చింది అమ్మ. తర్వాత చతుష్పదిగా 4 వేదాల స్వరూపంగా వ్యాప్తి అయింది, విస్తరించిందనమాట. అట్లా ఓంకారమే ఇన్ని రూపాలుగా వ్యాప్తి అయింది. తర్వాత అష్టాపది అని 8 స్వరూపాలుగా అమ్మ విస్తరించింది. ఆ 8 స్వరూపాలు ఏంటంటే షడంగములు అంటే 6 అంగములు, తర్వాత పురాణములు, ధర్మశాస్త్రాలు, 8 రూపాలుగా అమ్మ విస్తరించింది. ఈ షడంగాలంటే 6 చెప్పారు కదా, ఆ 6లో ఏమున్నాయంటే శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము, కల్పములు. ఇవి అన్నీ 6 కలిపితే షడంగాలు అన్నారు. ఈ 6ను పురాణాలు, తర్వాత ధర్మశాస్త్రాలుగా జగత్తంతా కూడా విస్తరించింది తల్లి. తర్వాత నవపది అంటే మీమాంస, న్యాయము, సాక్ష్యము, యోగము, పాంచరాత్రము, పాశుపతము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము అని లెక్కలేనన్ని విధాలుగా విస్తరించింది. మనకి అపారమైనటువంటి వాంగ్మయంగా అమ్మ విస్తరించి అంతా కలిపి జ్యోతిర్మయి అంటే ఒక జ్యోతిలాగా వాంగ్మయి అయింది. అలా ఈ వాంగ్మయి అంటే వాక్కు స్వరూపంగా జగత్తంతా విస్తరించింది. ఆ జగత్తంతా విస్తరించినటువంటి ఆ వాంగ్మయము, ఆ జ్యోతి స్వరూపము, ఆ బ్రహ్మవాక్కు రూపంలో జీవులందరికీ జ్ఞానాన్ని అందిస్తోంది తల్లి. శబ్ద బ్రహ్మగా మారి జగత్తంతా విస్తరించి అమ్మ ఆ జగత్తుని అంతటిని ఉన్నటువంటి జీవులందరినీ కూడా ముక్తుల్ని గావిస్తోంది. మరి అమ్మ పదంలో అంటే శ్రీ విద్య మార్గంలో ఆ శ్రీ విద్యని అందించి ఆ శ్రీ విద్యా మార్గంలో నడిపించి అమ్మ అనుగ్రహాన్ని మనకి అందిస్తూ ఉంది. అలా ఇప్పుడు పురాణాలు ఎన్నో ఉన్నాయి. ఆ పురాణాల్లో ఎన్నో ధర్మాలు, ఎన్నో శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నారు. పురాణాల రూపంలో అయితే, అలా కథల రూపంలో అయితే మనకి బాగా అవగతమవుతుందని పురాణాలుగా విస్తరించింది. మరి పురాణాలలో ఉన్నటువంటి ధర్మాలని విరిగా ధర్మశాస్త్రాలుగా మనకి చక్కగా ఆ ధర్మము వీళ్ళు ఈ ధర్మంగా నడవాలి, వీళ్ళ ధర్మం ఇది అని ప్రతి దానికి ఒక ధర్మం అంటూ ఉంటుంది. ఆ ప్రతి మనిషికి ధర్మం ఉంటుంది, ప్రతి వస్తువుకి కూడా ధర్మం ఉంటుంది. ఇప్పుడు చైతన్యం ఉన్న వాటికి, చైతన్యం లేని వాటికి కూడా ధర్మాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు చెట్టు ఉంది, దాని ధర్మం ఏంటి? నిస్వార్థంగా పాదులో నీళ్లు పోస్తే వృక్షంగా విస్తరిస్తుంది. ఆ విస్తరించినటువంటి ఇప్పుడు గింజ మొలక వస్తుంది. ఆ బీజములో నుండి వచ్చినటువంటి అంకురమే మహావృక్షంగా విస్తరించి మరి ఆకులుగా, శాఖలుగా, కాండముగా, పువ్వులుగా, పిందెలుగా, కాయలుగా, పళ్ళుగా అలా విస్తరించి
అందరికీ అందుబాటులో. దాన్ని కొట్టినా కూడా వృక్షాన్ని మరి కాయ ఉంటే కాయ కోసం దెబ్బ కొడతారు, కర్ర పెట్టి కొడతారు, రాయి పెట్టి కొడతారు. ఆ చెట్టుని కొట్టినా కూడా మనకి పండుని ఇస్తుంది. అటువంటి ఉత్తమమైనటువంటి ఆ చలనము లేనటువంటి, నోరు లేనటువంటి, బుద్ధి లేనటువంటి, జ్ఞానము లేనటువంటి వృక్షమే తన ధర్మం ఏంటి, తనని కొట్టిన వాళ్ళకి ఫలాన్ని ఇస్తుంది. అంతటి ప్రతి దానిలోనూ మనము తెలుసుకోవలసినటువంటి విజ్ఞానము ఎంతో ఉంది. ఏది వ్యర్థము కాదు, ఏది తేలిక చేయకూడదు. దేనికి ఉండే విలువలు దానికి ఉంటాయి. అసలు వాటన్నిటికీ ఉన్నటువంటి విలువల సమూహమే మానవుడు లెక్క అయితే. కానీ మానవుడుగా ప్రవర్తిస్తే, మానవ ధర్మాన్ని పాటించినట్లయితే మానవుడు ఏమవుతాడు, తర్వాత మాధవుడిగా మారిపోతాడు. మానవుడుగా ధర్మాలన్నిటినీ ఆచరించినట్లయితే మాధవుడిగా మారిపోతాడు. ఈ మానవుడు ఒకే ఒక్క మెట్టు ఎక్కాలి, మాధవుడిగా మారాలి. ఆ మాధవుడిగా మారటానికే వాటన్నిటికీ లేనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చి, చక్కని వాంగ్మయాన్ని ఇచ్చి, విస్తరించినటువంటి ఆ జ్ఞానం రూపంలో అమ్మ విస్తరించి బిడ్డలందరికీ అందుబాటులో ఆ జ్ఞానాన్ని అందచేయటానికి, వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకోవడానికి అమ్మ ఇన్ని రూపాల్లో ప్రతి అణువున ధర్మాల్ని, శాస్త్రాల్ని ఇన్ని విధాలుగా విస్తరించి ప్రతి జీవికి అందిస్తోంది. ప్రతి వస్తువు నుండి కూడా గ్రహించగలిగేటువంటి జ్ఞానం ఉంటే, ఇప్పుడు కాకి నుండి అద్వైతాన్ని, ఐకమత్యాన్ని నేర్చుకుంటే, మనం తెలుసుకుంటే తెలిసింది. మనము విచారణ చేస్తే ప్రతి దానిలోనూ అర్థము పరమార్థము ఉంటుంది. భగవత్ సృష్టిలో అర్థము పరమార్థము లేనటువంటిది ఏదీ లేదు. అన్నింటిలోనూ అర్ధ పరమార్థాలు ఉంటాయి. మామూలు లౌకిక అర్థము, మరి అంతరార్థము, దానికి తర్వాత పరమార్థము కూడా నిండి ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం తెలుసుకోవటానికి సాధన చెయ్యాలి, తెలుసుకోవాలి, సాధించాలి. ఆ పరమార్థాన్ని మనం పొందినట్లయితే పరమ అర్థము, గొప్ప అర్థం అన్నమాట. లోపలికి వెళ్తే అంతర్ముఖమైతేనే పరమార్థము మనకి అవగతమవుతుంది. అంతర్ముఖం అంటే బాహ్యంగా ఉన్నంత వరకు సృష్టిలో ఉన్న నామరూపాల వైపే ఈ ఇంద్రియాలన్నీ వెళ్తాయి. మనస్సు వాటన్నిటినీ ఆ ఇంద్రియాల ద్వారా విషయాలన్నిటినీ గ్రహించి అధోగతికి వెళ్తుంది. అదే అంతర్ముఖమైనటువంటి ఈ ఇంద్రియాలే అంతర్ముఖమైతే లోపల ఉన్నటువంటి ఆ జ్యోతిని, ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని విచారణ ద్వారా తెలుసుకున్నట్లయితే, దాని అందే మనసు పెట్టినట్లయితే, దానినే స్మరిస్తూ ఉంటే, అదే ఛాస, అదే ధ్యానము. ప్రతి పని యందు కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని మనం గ్రహిస్తూ పనులన్నీ చేసుకోవచ్చు. మన ధర్మాలన్నిటినీ చక్కగా నిర్వర్తించవచ్చు. మన కర్మ కార్యాచరణ అన్నీ కూడా ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువున ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని గ్రహించి మనము మన పనులను నిర్వర్తించుకుంటూ వెళ్తే వాడే బంధ విముక్తుడవుతాడు, వాడే జీవన్ముక్తుడవుతాడు. అమ్మ అనుగ్రహానికి పరిపూర్ణమైనటువంటి పాత్రుడు అవుతాడు. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి స్థితిని కలిగించేటువంటి గౌరీమాతకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.